హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను చేసే రెసిపీ ఏంటో తెలుసా అండి? అందరూ ఇష్టంగా తినే చీజ్ దోస అండి. నాకైతే ఈ దోస చాలా ఇష్టము. చట్నీ లేకపోయినా ఉట్టి దోసనే తినేసేయచ్చు. అంత టేస్టీగా ఉంటుందండి. ఆల్రెడీ మన దగ్గర దోస బ్యాటర్ నేను రెడీగా పెట్టుకున్నాను. ఆ దోస బ్యాటర్ కలర్ అండి నేను బ్రౌన్ రైస్ వాడాను. దానివల్ల కొంచెం కలర్ డార్క్గా ఉంది. సో మనం ఎట్లా దోస పోస్తామో అలాగే దోస పోయాలండి. ఒక ఆనియన్ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. చీజ్ ఉంటుంది కదండీ! చీజ్ మీ దగ్గర గడ్డలాగుంటే తురిమి పెట్టుకోండి. నా దగ్గర స్లైస్ ఉంటే పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. దోస వేశాక కొంచెం సిమ్ మీద చేయాలండి ఈ దోస. ఆయిల్ వేయాలి. ఆయిల్ వేశాక చీజ్ దోస మొత్తం స్ప్రెడ్ చేయాలండి. ఈ చీజ్ వేయడం వల్ల దోస ఎంత టేస్టీగా ఉంటుందండి. అసలు పిల్లలు, పెద్దలు అందరు ఇష్టంగా తింటారండి. సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ అండి. దోస అంటేనే మనకు ఉల్లిగడ్డ గుర్తొస్తుంది. ఉల్లిగడ్డతో దోస టేస్ట్ సూపర్ ఉంటుంది. కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం అండి. అది కూడా దోస మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా అక్కడక్కడ వేయాలి. అలాగే అండి నేను ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ వేస్తున్నాను. ఎందుకంటే చాలా హెల్తీ కదండి. పిల్లలు నార్మల్గా పెడితే తినరు ఫ్లాక్స్ సీడ్స్. సో ఇలా కారపొడి కొట్టి పెడతాను నేను. అది దోస పైన వేసి దోస పోస్తాను. వాళ్ళకి మనం ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ అని చెప్పే వరకు కూడా అర్థం కాదు. అంత టేస్టీగా ఉంటుందండి దోస. సో మంచిగా సిమ్ మీద పెట్టి ఎర్రగా కాలనివ్వాలండి. ఎందుకంటే మనం వన్ సైడే కాలుస్తాం కదా దోస. కొంతమందికి దోస క్రిస్పీగా ఇష్టం. సో వాళ్ళు టూ సైడ్స్ కాలుస్తారు. సో ఇదేంటంటే ఓన్లీ వన్ సైడే కాలవాలి దోస. సో దానికోసం అండి సిమ్ మీద పెట్టే దోస చేస్తాను. చూడండి చీజ్ కరిగి ఎలా పొంగుతుందో. చీజ్ వేయడం వల్ల చాలా టేస్టీ ఉంటుంది అసలు. చూడండి దోస ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే అండి. నేనైతే ప్లెయిన్ దోసనే తింటున్నాను. మీరు కావాలనుకుంటే చట్నీతో కానీ దేంతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. అసలు ఒక 2 దోసలు తింటే పొట్ట ఫుల్ హెవీ అయిపోతుందండి. చీజ్ కూడా చాలా హెల్దీ అని అంటారు కదా! సో చీజ్ హెల్దీయే, ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ హెల్దీయే అండి. సో నేను బ్రౌన్ రైస్ వాడాను కాబట్టి సో చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇది. సో మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో దోస కామెంట్స్లో పెట్టండి. సో మేబీ నేను అనుకుంటాను అందరికీ నచ్చుతుంది దోస అనుకుంటాను. సో యాక్చువల్ ఇప్పుడు బండ్ల మీద చేస్తారు కదండి చీజ్ దోస, పిజ్జా దోస. సో మనం బయటికి వెళ్ళి తెచ్చుకోకుండా పిల్లలకి ఇంట్లోనే ఈజీగా చేయొచ్చండి. మనకి 3 మినిట్స్లో ఈ దోస రెడీ అయిపోతుంది. చూడండి దోస చూస్తుంటేనే అబ్బా నోరు ఊరిపోతుంది. మీ శిల్పానండి.